హరికృష్ణ గారు, ఇంకో విషయం, మీరు రేవంత్ రెడ్డి మా దగ్గరి మిత్రుడని కూడా ప్రచారం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీకు క్లాస్మేట్స్ అని కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ టికెట్ మీకే వస్తుందని కూడా ప్రచారం జరిగింది. ఎందుకని ఆ టికెట్ మీకు కాకుండా మరొకరికి కేటాయించారు? సో నాకు దగ్గర మిత్రులు అంటే క్లాస్మేట్ మేడిపల్లి సత్యం గారు నా బ్యాచ్మేట్ అండి. సో మిగతా నా మిత్రులు ఉన్నారు, బట్ క్లాస్మేట్స్ ఏం కాదు. సో ఈ నేపథ్యంలో జనరల్గా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో కూడా మీకు మంచి దగ్గర పరిచయం ఉందనేది కూడా ప్రచారం. కలిశానండి, కలిసినంత మాత్రాన పరిచయం అంత క్లోజ్ అసోసియేషన్ ఉంటుందని మనం అనుకోలేము, బట్ నేను కలిసాను. అంటే కాంగ్రెస్ టికెట్ మీకే వస్తుందని ఈ అభ్యర్థిని ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థినో ప్రకటించే ముందు మీ పేరే వినిపించింది, కానీ అతను కూడా మీలాగే ఇండిపెండెంట్గా చేసుకున్నాడు. సో కానీ లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? మీరే చెప్పారు కదా, డబ్బుల రాజకీయాలు, వందల వేల కోట్ల రాజకీయాలు ఉన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ తప్పనిసరిగా ఇలాగా మీ ముందు కూర్చొని తన యొక్క లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని పట్టభద్రులకు చెప్పేటువంటి వేదికగా మారుతూ ఉంటాడు. అయితే ఇలాంటి ప్రస్తుత పరిణామంలో మీరు అడిగారు కాబట్టి ఒక ప్రభుత్వం, జనరల్గా ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ ద పార్టీ ఈస్, ఒక పార్టీ ఎవరికి ఇవ్వాలి, ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం, ఐ డోంట్ ఫీల్ ఎట్ ఒక నిమిషం కూడా నేను ఫీల్ కాను. బట్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ టికెట్ ఇచ్చేటువంటి కోణం లోపల ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ఒక కార్పొరేట్ వ్యక్తికి టికెట్ ఇచ్చింది అంటే తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారు? కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2 అంటే మా వ్యవస్థలను కంప్లీట్గా మీరు నిర్వీర్యం చేయండి, తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం కూడా మీరు కార్పొరేట్ సంస్థలు పెట్టుకోండి. మరి ఈ విధంగా పెట్టుకుంటే తెలంగాణ విద్యా వ్యవస్థ ఎలాంటి పరిస్థితి లోపల ఉండబోయే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి. సో ఇది జనరల్గా జరిగినటువంటి పరిస్థితి అండి. డబ్బులకి ఎట్లా అమ్ముడు పోయింది, ఎంత అమ్ముడు పోయింది అనేది ఐ డోంట్ నో దట్. ఓకే హరికృష్ణ గారు, గతంలో కంటే ఇప్పటికీ గ్రాడ్యుయేట్ ఓటర్లు బాగా పెరిగిరని మీరే చెప్తున్నారు. సో అప్పుడు 1,40,000 ఓట్లు, ఇప్పుడు 1,96,000 ఓట్లు, ఇప్పుడు 3,40,000 పైచీలకు ఇప్పుడు ఉన్నారు. సో దీంట్లో మీరు ఎన్రోల్ చేసిన పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు? సో ఎన్రోల్ చేసిన వారంతా కూడా మీకు ఓటేస్తారనే నమ్మకం ఉందా? 100%. ఎందుకంటే మేము ఎన్రోల్ చేసినటువంటి ఓట్లలో చాలా మట్టుకు నిరుద్యోగులు, ఉద్యోగులు. ఎందుకంటే నిరుద్యోగులు మా బలం అండి, ఉద్యోగులు మా బలగం. కాబట్టి ఈ కాంటెక్స్ లోపల మ్యాక్సిమం ఓటు కన్సాలిడేషన్ జరుగుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో వాస్తవానికి 3,41,000లో అంటే అది 100%గా ట్రీట్ చేస్తే జనరల్ ఓటింగ్ ప్రాసెస్ లోపల 65 to 70% మనకు టర్న్అవుట్ ఉంటుంది. అంటే ఈసారి నేను అనుకునేది ఏంటంటే 2,30,000 to 2,45,000 మధ్యలో ఓటింగ్ టర్న్అవుట్ ఉంటుంది. ఓటర్ సెన్సిటైజేషన్ లోపల కూడా మేము పాల్గొంటున్నాం. ఎందుకంటే ఓటు ఏ విధంగా వేయాలనో కూడా చాలామందికి పాపం తెలియదు. సో ఇట్లా టిక్ చేస్తారు కొంతమంది చుక్కలు పెడతా ఉంటారు, కొంతమంది థంబ్ వేస్తూ ఉంటారు. సో ఒకే నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఓటర్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఓటర్ నా మీద ప్రేమ బాగుంది, అభిమానం బాగుంది, సార్ ప్రాధాన్యత ఎన్నైనా వేయచ్చు కదా అటు ఓటర్లు, 1 నుంచి 1, 2, 3, 4, 5 వేయొచ్చు అట కదా, వీళ్ళకే సార్ మీకే 1, 2, 3, 4, 5 వేస్తా అని చెప్పేసి అంటారు. బాగా జల్లగుంట్లో పోతాయి ఈ ఓట్లు అనేవి, కన్ఫ్యూజన్లో పోతూ ఉంటాయి. అంటే ఆ ప్రేమ అభిమానం అనేది ఆ విధంగా చాటితే అది ఇన్వాలిడ్ ఓటుగా మారుతుంది. అవును. కాబట్టి గతంలో అంటే జీవన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 2019లో 1,15,000 ఓటింగ్ జరిగితే 10,000 ఇన్వాలిడ్ ఓట్స్గా ఉన్నాయి. మొన్న తీన్మార్ మల్లన్న గారి ఓటింగ్ ప్రాసెస్ లోపల 3,33,000 మంది ఓట్లు వేస్తే అందులో 23,000 మంది చెల్లని ఓట్లుగా ఉన్నాయి. అంటే చాలా మందికి ఓటింగ్ ప్రాసెస్ పైన అవగాహన లేదు. సో దానిపైన మ్యాక్సిమం మా వైపు నుంచి మేము సెన్సిటైజేషన్ చేస్తూ ఉన్నాం. సో తప్పనిసరిగా మేము చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయి లోపల మా వైపుకు తిప్పుకోవడం కోసం, కన్సాలిడేట్ చేయడం కోసం మా టీం అంతా కూడా చాలా రిగరస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మరి మీకు ప్రత్యామ్నాయ పోటీదారులు ఎవరు అనుకుంటున్నారు, చెప్పగలుగుతారు? ఈ ప్రశ్నను చాలామంది మీడియా మిత్రులు అడిగారు. మీ అందరి కూడా నేను ఒకే సమాధానం చెప్పాను. ఏంటి అంటే నాకు పోటీదారులు ఏ పార్టీ కాదు, ఏ వ్యక్తి కాదు. నా పోటీదారు కేవలం పట్టభద్రుడైనటువంటి నా ఓటర్ మాత్రమే. ఎందుకంటే నేను ఆ ఓటర్ యొక్క మనస్సును, ప్రేమను, అభిమానాన్ని నేను గెలుచుకోవాలి. ఆ ఓటర్ పైన నేను పోరాటం చేయాలి. ఆ పోరాటం ప్రేమ కోసం, అభిమానం కోసం మాత్రమే చేయాలి. తప్పనిసరిగా ఈ పోరాటంలో నేను గెలుస్తా. పట్టభద్రులు మనస్సుతో ఫిబ్రవరి 27న తమ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకుంటారు. తెలంగాణ సమాజాన్ని తమ ఓటుతో మేల్కొల్పుతారు. ఇప్పుడు సామాజిక వర్గాలను చూసుకున్నట్టయితే అతి తక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గం సంబంధించి
ఈ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అధికారం చేపడుతున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ సామాజిక వర్గమే డామినేట్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అభ్యర్థులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు బాగా ధనవంతులు. సో దీంట్లో ఆ సామాజిక వర్గం కావచ్చు, మీకున్న ఆర్థిక పరిస్థితిని కావచ్చు, ఎట్లా తట్టుకుంటారు, ఏం చెప్తారు? మీరే అన్నారు కదండి, చిన్న పర్సెంటేజ్ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కంప్లీట్గా రాజకీయాల లోపల ప్రాబల్యంగా ఉన్నాయి అని చెప్పి. అవును. మరి అది కొంత స్థాయి వరకే. దేనికైనా మనకు ఒక థ్రెషోల్డ్ లెవెల్ అనేది ఉంటుంది, ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా చైతన్యం తెలంగాణ సమాజంలో పెరిగింది బీసీ కులగణన నేపథ్యంలో. ఈసారి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అండ్ అగ్ర కులాలకు సంబంధించినటువంటి పేద సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈసారి తప్పనిసరిగా ఆలోచన చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీరు రాజకీయంలో చూడండి, ఒక పార్టీ, ప్రధాన పార్టీకి అపోనెంట్ స్ట్రాంగ్గా లేకపోతే, ఒకవేళ ప్రసన్న హరికృష్ణ ఈరోజు రాజకీయాల లోపల లేకపోతే మీరు చెప్పినటువంటి రెండు వర్గాల మధ్య లోపల యుద్ధం జరిగేది, ఎవరొకరు గెలిచేవాళ్ళు. బట్ మరి మెజారిటీ పాపులేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా నేనున్నా. సరే, మెజారిటీ పాపులేషన్ను పక్కన పెట్టినట్లయితే జనరల్గా ఒక చేయాలి అన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తిగా, చేసినటువంటి అనుభవం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈరోజు ముందున్నాను. కాబట్టి ఓటర్లకు తెలుసు, ఈ మూడు బొమ్మలు ముందు పెట్టుకొని చూస్తే ఎవరు ఏబుల్, ఎవరు ఫిట్, ఎవరు చేయగలరు. అంటే హరికృష్ణ అనే వ్యక్తి క్యారెక్టర్ అనేది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 42 నియోజకవర్గాలకు చేరిపోయిందని మీరు భావిస్తున్నారా? మీరు జనరల్ సర్వే చేసినా లేకపోతే డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకున్నా యూ కెన్ అండర్స్టాండ్. సో అంటే బాగా తెలివి కల్ల వాళ్ళని కూడా రాజకీయాల్లో కూడా ప్రజలు ఒప్పుకోరని చాలా సందర్భాల్లో కూడా హరికృష్ణ ఒకే ఇంటెలిజెంట్. సో అవతల కూడా ప్రత్యర్థులు కూడా మీకు బలమైన ధనమైన వ్యవస్థ ఉంది. సో ఆ వ్యవస్థను మీరు అధిగమించేందుకు ఇప్పుడు నిరుద్యోగులకు ఏం హామీ ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? మీరు అడిగారు కదా, డాక్యుమెంట్కు మాత్రమే పరిమితమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది రియలైజ్ కావాలి. అండ్ నిరుద్యోగులు ఎవరైతే వివిధ రకాల జిల్లాల లోపల ఉండేటువంటి గ్రంథాలయాల లోపల చదువుకుంటున్నారో, డివిజన్ స్థాయి లోపల గ్రంథాలయాల లోపల చదువుకుంటున్నారో, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా డెవలప్ చేయడం కోసం. వాస్తవానికి నేను ఈ తిరుగుతున్నటువంటి క్రమం లోపల ఒక పర్టికులర్ నియోజకవర్గంలో నేను విజిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక పర్టికులర్ టౌన్లో విజిట్ చేస్తూ ఉన్నప్పుడు 9 బార్ షాపులు ఉన్నాయి, 9 వైన్ షాప్స్ ఉన్నాయి. బట్ దెర్ ఈస్ నో సింగిల్ లైబ్రరీ. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. మనకు గ్రంథాలయాలు దేవాలయాలుగా నేను పరిగణిస్తూ ఉంటాం. మరి అలాంటిది 9 వైన్ షాప్స్ ఉన్నటువంటి పట్టణంలో ఒక లైబ్రరీ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. కాబట్టి ఎక్కడైతే రిక్వైర్మెంట్ లైబ్రరీకి సంబంధించి ఉందో, నిరుద్యోగుల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్గా కొన్ని లైబ్రరీ లోపల అసలు టాయిలెట్స్ లేవండి, కొన్ని లైబ్రరీస్ లోపల స్టాండర్డ్ బుక్స్ లేవు. అంటే ఎప్పుడో 20 years, 30 years, 40 years క్రితం ఉన్నటువంటి పుస్తకాలు ఇప్పుడు దుమ్ము బట్టి ఉన్నాయి. జనరల్గా పోటీ పరీక్షల నేపథ్యం ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం చదివినటువంటి డేటా పుస్తకాలు అసలు వచ్చే సంవత్సరానికి ఉపయోగపడవు. అంటే డేటా మారిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిరుద్యోగ పిల్లలు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాండర్డ్ టెక్స్ట్ను అందించగలగాలి. వాళ్ళ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే టాయిలెట్ సిస్టమ్ కానీ, అందులో చదువుకోవడానికి చైర్స్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, ఇవన్నింటిని కూడా తీర్చగలిగితే వాళ్ళు గుండె పైన చేయి వేసుకొని ప్రశాంతంగా వాళ్ళ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళగలుగుతుంటారు. అదేవిధంగా సెన్సిటైజేషన్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మనకు పోటీ పరీక్షలు అంటే కేవలం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోటీ పరీక్షలు మాత్రమే కాదు, కేంద్ర స్థాయి లోపల చాలా రకాల పోటీ పరీక్షలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, ఐబీపీఎస్ ఉంది, ఇలా చాలా రకాల పరీక్షలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ పిల్లలకి మిగతా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ పైన కొంత అవగాహన లేదు. మరి నేను భవిష్యత్తు లోపల తప్పనిసరిగా 24/7 ఇయర్ లాంగ్ వచ్చేటువంటి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కసితో కనుక చదవగలిగితే ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగా క్లాసెస్ ఏ జిల్లాకు ఆ జిల్లాకు మ్యాక్సిమం ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ ఇచ్చే ప్రయత్నం మా వైపు నుండి జరుగుతుంది, క్వాలిటీతో. అదేవిధంగా ఎక్కడైతే కొన్ని నిర్మల్ జిల్లా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లా కేంద్రం లోపల స్టడీ సర్కిల్ లేదు, మిగతా కొత్త జిల్లా లోపల స్టడీ సర్కిల్లో ఏర్పాటు జరిగింది, కానీ నిర్మల్ జిల్లా కేంద్రం లోపల స్టడీ సర్కిల్ లేదు. ఇలాంటి ఎక్కడైతే స్టడీ సర్కిల్ ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు అక్కడ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడమే కాదు, ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి స్టడీ సర్కిల్స్ లోపల ఎవరైతే పిల్లలు అక్కడ జాయిన్ అవ్వడం జరిగిందో వాళ్ళకు టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీస్ క్వాలిటీతో టీచ్ చేయడానికి. ఫ్యాకల్టీ కూడా క్వాలిటీతో చెప్పాలి అంటే వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్.
అంటే రెమ్యూనరేషన్ కనుక పెరిగితే వాళ్ళు ఇంకా కూడా కొంత మనసు పెట్టి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులకు ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా అండగా ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గత 7 నెలలుగా కూడా మీరు నిరుద్యోగులతో కలుస్తున్నారు, ఎన్రోల్మెంట్ చేయించారు, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటారు. సో మీ దృష్టికి వచ్చిన సమస్యలే ఉన్నాయి అంటే నిరుద్యోగులు అంటే ఉద్యోగాలు, తర్వాత ఇంకా పట్టభద్రులు అంటే కూడా కొంతమంది ఉద్యోగ సమస్యలు ఉంటాయి. సో అవే ఉన్నాయి, ఇవే ఉన్నాయి, మీరేం చేయబోతున్నారు? సో చాలా సమస్యలు వచ్చాయండి. ఎందుకంటే మీరు 2 రకాల స్ట్రీమ్స్ అడిగారు, ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి అడిగారు. కాబట్టి మేజర్గా నేను ఇంతకుముందు నిరుద్యోగుల వైపు నుంచి చెప్పిన టాయిలెట్ ఇష్యూ, చైర్స్ ప్రాపర్గా లేకపోవడం, స్టాండర్డ్ బుక్స్ వారికి లేకపోవడము, సో క్లోజింగ్ అవర్స్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్స్ ప్రకటించిన తర్వాత 24/7 లైబ్రరీ ఫెసిలిటీ ఉండాలి. సో చాలా రకాల లైబ్రరీస్ లోపల డిజిటల్ లైబ్రరీస్ ఫెసిలిటీ లేదు. అంటే అందరికీ కూడా డిజిటల్ యాక్సెస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచైనా ఏ పుస్తకాన్నైనా వాళ్ళు రెఫర్ చేసేటువంటి ఎబిలిటీని నిరుద్యోగులకు ఇవ్వాలి. అది ఉద్యోగుల కాంటెక్స్ లోపల చాలా రకాల సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ 317 జీవో ఇష్యూ ఉంది. 317 జీవో వల్ల జనరల్గా లాస్ట్ గవర్నమెంట్ 2 జీవోలు తీసుకొచ్చిందండి. ఒక జీవో 317 జీవో అది ఉద్యోగులకు సంబంధించి, ఒక జీవో 46 అది నిరుద్యోగులకు సంబంధించి, పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి. ఈ 2 జీవోలు కంప్లీట్గా ఉద్యోగ నిరుద్యోగ సమాజాన్ని కుదిపివేసినాయి. 317 జీవో వల్ల ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగి ఎక్కడికో వెళ్ళాడు అంటే తన యొక్క అస్తిత్వం ఒక జిల్లాలో ఉంటుంది, తన యొక్క నేపథ్యం ఒక జిల్లాతో ముడిపడి ఉంటుంది, తన మనసు అంతా కూడా తన సొంత ప్రాంతం లోపల ఉండాలని కోరుకుంటుంది. కానీ అసలు దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి జిల్లా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని తీసుకెళ్లి జయశంకర్ భూపాలపల్లిలో వేస్తే తన యొక్క బ్రతుకు చిత్రం ఎట్లా ఉంటుంది అంటే జీతం కోసం మాత్రమే నేను తప్పనిసరిగా చేయాలి అనేటువంటి మైండ్ సెట్తో మాత్రమే చేయగలదు. అంటే హార్ట్ఫుల్గా ఆ జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితి ఉండదు. భార్యాభర్తలు ఉన్నటువంటి 317 ఉద్యోగుల యొక్క పరిస్థితి ఇంకా విచిత్రం. భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త మరొక జిల్లాలో పనిచేసేటువంటి నేపథ్యం. సో ఇట్లా చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. నేను బేసిక్గా ఒక సిపిఎస్ ఉద్యోగిని, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాస్తవానికి మనకు 2004కు ముందు పాత పెన్షన్ విధానం ఉండేది. 2004 తర్వాత ఎవరైతే రిక్రూట్ కావడం జరుగుతున్నదో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ విధానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు. అంటే పాత పెన్షన్ వల్ల ఒక వ్యక్తి రిటైర్ అయితే నెల వాళ్ళకి పెన్షన్ వచ్చేది. మరి కొత్త పెన్షన్ విధానం లోపల నెల పెన్షన్ లేదు. సో దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు జీతంలో కట్ అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంత వెళ్తున్నాయి, ఎంత జమ అవుతున్నాయి, ఒకవేళ రిటైర్ అయితే ఎంత వస్తాయి అనేటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో దీనివల్ల వాళ్ళు గతం నుంచి ప్రస్తుతం వరకు చాలా ఉద్యమ పంతా పట్టారు, చాలా రకాల బహిరంగ సభలు పెడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నేను ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల తప్పనిసరిగా కొట్లాడతా. గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. అంటే జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారండి? ఉద్యోగ భద్రత అడుగుతుంటారు, ఆరోగ్య భద్రత అడుగుతుంటారు. ఈ 2 భద్రతలు కనుక ప్రభుత్వం ఇస్తే ఏ ఉద్యోగి ఏం అడగడండి. ఇది ఇట్లా ఉంటే ప్రైవేటు ఉద్యోగుల బ్రతుకు చిత్రం మరొక రకంగా ఉంటుంది. అంటే చాలని వేతనాలు, తీవ్రమైనటువంటి వర్కింగ్ కండిషన్స్ మనకు ప్రైవేటు ఉద్యోగుల జీవితంలో ఉంటాయి. కాబట్టి వీటన్నింటికి కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల ప్రభుత్వానికి నా వైపు నుంచి ఒక సజెషన్, ఒక అడ్వైస్ తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి అందరికి కూడా మన ఛానల్ పక్షాన నేను చెప్పదలుచుకున్నాను.